తిరుమల ఎంకన్న దర్శనానికి పోతుండ్రంటేనే నీసు కౌసుకు దూరంగా ఉంటారు అంతా. రైల్లో పోతున్నా, విమానంలో పోతున్నా, బస్సులో పోతున్నా, బండ్లో పోతున్నా దేవుణ్ణి దర్శించి మళ్ళీ ఇంటికొచ్చి తిరుగువారం చేసేదాకా నీసు కౌసు ముట్టరు. కొండ మీదకి పోయినాక నీసు కౌసు తినాలనే ఆలోచనే ఎవ్వరికి రాదు అసలు. అల్పిరికాడ్నే బ్యాగులు చెకింగ్ చేసి గుట్కాలు గిట్కాలు ఏమైనా ఉంటే దొరికినాయి పక్కన పెట్టి పైకి పంపిస్తారు సెక్యూరిటీ వాళ్ళు. గసుంటిది గిల్లు ఎగ్ బిర్యానీ పట్టుకొని కొండెక్కినా పట్టుకోలేకపోయినరంటే అల్పిరికాడ సెక్యూరిటీ వాళ్ళు గంత బందోబస్తు పని చేస్తుండ్రన్నట్టు. తిరుమల ఎంకన్న పవిత్రతను కాపాడేందుకు టీటీడీ సిబ్బందోళ్ళు సెక్యూరిటోళ్ళు షాన్నే చెమటలు అడుపుతున్నట్టున్నది కదా. తమిళనాడుకించి వచ్చిన 23 మంది భక్తులు వాళ్ళ బ్యాగులల్లో ఎగ్ బిర్యానీ పొట్లాలు పార్సిల్ కట్టుకొని తెచ్చుకున్న వాళ్ళ కంట్ల పడలేదంటే ఏ రేంజ్లో చెకింగులు చేస్తున్నారో అర్థమవుతున్నది. ఈ లెక్కన ఎవడన్నా బాంబు పట్టుకొని పోయినా లైటే అన్నట్టున్నది కదా అలా తీరు. ముచ్చటేందంటే తమిళనాడు నుంచి తిరుమల ఎంకన్న దర్శనానికి వేయరట 23 మంది. అయితే కొండెక్కినాక మంచిగా రాంబాగీచా బస్టాండ్ కాడ చెట్టు కింద బ్యాగులో తెచ్చుకున్న ఎగ్ బిర్యానీ పార్సిల్ ఓపెన్ చేసి తింటున్నారు. పక్కపొంటే ఉన్న కడమ భక్తులకు కొండ మీద కోడిగుడ్డును చూసే వరకు ఓకారం వచ్చినట్టు అయిపోయింది. వీళ్ళేంది ఇంత ఇకారం తప్పిన పని చేస్తున్నారని గరం అయిపోయి పోలీసు వాళ్ళకి ఫిర్యాదు ఇచ్చారు. ఇక పోలీసు వాళ్ళు వచ్చి ఏందమ్మా కొండ మీద కోడిగుడ్లేంది న్యూస్ కౌస్ దేవద్దని తెలియదా అని జరసేపు బయసు పెట్టుకున్నారు. రావడం ఎవరు తప్పు పట్టలేదు, హ్యాపీగా వెళ్తామంటే దర్శనానికి కూడా పంపిస్తాం, దాని గురించి ఏం దిగులు లేదు. బట్ అయితే ఇక్కడ ఇష్యూ ఏమంటే ఇక్కడ ఒక రూల్స్ ఒకటి ఉన్నాయి, నాన్ వెజ్ తినకూడదు అనేది రూల్. కాబట్టి అది మనం ఫాలో కావాలి. అయితే వచ్చిన భక్తులేమో అయ్యో సార్ మాకేం తెలియదు, కొండ మీద నీసు తినొచ్చు అనుకున్నాం అందుకే తెచ్చుకున్నాం, మాకెవ్వరు చెప్పకపోయా సారు ఈడ తినొద్దని తెలియక తెచ్చుకున్నాం మాఫ్ చేయరు సార్ అని బతిలాడే వరకు పోలీసు వాళ్ళు కొండ మీద నీసు తినడు నిషేధం, ఇంకోసారి ఇట్లా చేయొద్దని వార్నింగ్ ఇచ్చి ఇడిచిపెట్టిరు. నెయ్యి కల్తీ అయిందనే ఆరోపణలకే అర్ధగజం పొడుగు ఎగిరినోళ్ళు ఇప్పుడు ఏకంగా కొండ మీద కోడిగుడ్లు తిన్నారని ఏం పాప పరిహారాలు చేస్తారో చూడాలి అంటున్నారుగా ఎంకన్న కొండకు పోయే భక్త జనాలు.